ఈ అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో ఎలా దొరికేసిందంటే, దయచేసి ఈ వీడియో ఎవరైనా చిన్నపిల్లలు కానీ సున్నితమైన మనసున్న వాళ్ళు కానీ ఈ వీడియో చూస్తుంటే దయచేసి స్కిప్ చేసి వెళ్ళిపోండి ప్లీజ్. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే ఫస్ట్ పార్ట్ 1 చూసి తర్వాత పార్ట్ 2 చూడండి, అర్థమవుతుంది. ఇంక ఈ స్టోరీలోకి వెళ్ళిపోతే, ఈసారి మనోడు బర్త్డే వచ్చింది. ఆ బర్త్డే పార్టీలో అందరూ బాగా ఎంజాయ్ చేశారు. అదే పార్టీకి ఆ ఇద్దరు అబ్బాయిలు కూడా వచ్చారు. వాళ్ళు మనోడితో ఏమన్నారంటే, బ్రో ఏంటి మాకేం పార్టీ లేదా, ఓన్లీ కేకేనా అంటే, వాళ్ళ కోసం మందు కూడా ప్లాన్ చేశాడు. వాళ్ళేమో ఫుల్ గా తాగేసి లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు. మనోడికేమో తాగుడు, సిగరెట్ ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు. అందులో ఒకటి ఐఫోన్ ఉంది. ఐఫోన్ లో ఫొటోస్ అన్ని తీశారు. ఆ ఫోన్ తీసుకుని అన్లాక్ చేసి ఆ ఫొటోస్ అన్ని చూడడం స్టార్ట్ చేశాడు మనోడు. ఫస్ట్ ఆ బర్త్డే ఫోటోలన్నీ చూస్తుంటే బానే ఉంది. కొంచెం కిందకి స్క్రోల్ చేసిన తర్వాత అందులో వేరే అమ్మాయి ఎవరియో న్యూడ్ ఫొటోస్, న్యూడ్ వీడియోస్ ఉన్నాయి. ఇంకా కొద్దిగా కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మనోడు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి స్నానం చేస్తున్నప్పుడు వీడియో కాల్ చేస్తే ఆ వీడియోని వీళ్ళు ఏం చేశారంటే స్క్రీన్ రికార్డ్ చేసుకుని ఉంచుకున్నారు. అది కాకుండా లాస్ట్ టైం ఆ అమ్మాయి బర్త్డే కి సింగిల్ హౌస్ తీసుకున్నారని చెప్పాను కదా, అందులో వీళ్ళ ముగ్గురు కలిసి 3 సమ్ చేసుకున్న వీడియో కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసి తట్టుకోలేక మనోడు దగ్గరలో ఉన్న బీర్ బాటిల్ బద్దలు కొట్టి 2 చేతులు కట్ చేసేసుకున్నాడు. ఆ కట్ చేసుకున్నప్పుడు డీప్ గా తెగడం వల్ల బ్లడ్ బాగా ఎక్కువ పోయింది. ఇంకా వెంటనే పక్కన ఉన్న ఫ్రెండ్స్ వచ్చి హాస్పిటల్ కి తీసుకెళ్లి ఏదో రకంగా బ్రతికించుకున్నారు. పాపం మనోడు అమ్మా నాన్న పడిన బాధ మాటలో చెప్పలేనిది. ఎందుకంటే ఒక్కగానొక్క కొడుకు, చిన్నప్పటి నుంచి చాలా గారభంగా పెంచుకున్నారు. ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చి మనోడు ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. కానీ మనోడి బాధ ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏం చేసినా మనసులో ఉన్న బాధ ఎవరు చెరపలేంది. అది అనుభవించక తప్పదు. అవునా కాదా? ఇంకా కష్టమో నష్టమో బ్రతకాలి, బ్రతికించి చూపించాలి. దయచేసి ఇప్పటికే నేను కొన్ని 100 సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, లవ్ చేయడం తప్పు కాదు. కానీ ఎవరిని లవ్ చేస్తున్నారో వాళ్ళ క్యారెక్టర్ ఏంటో కొంచెం తెలుసుకుని చేయండి. అర్థమైందా? అసలు బయట ఏం జరుగుతుందా అని చెప్పేసి అందరికి తెలియాలి. అందుకని ఛానల్ ఫాలో చేసుకుని ఉండండి. మంచిది.